ఎడారిలో సెలయేర్లు నవంబర్ 28వ తేదీ. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. 65వ కీర్తన 8వ చరణం. ఉదయం పెందలాడే లేచి కొండ మీదకు వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి. దేవుడు సూర్యుడిని పైకి నెడుతున్న కొలది ఆకాశంలోకి బూడిద రంగు మెల్లమెల్లగా కరిగిపోతుంది. అన్ని రంగులు కాస్త కాస్త అక్కడక్కడా ప్రత్యక్షమవుతాయి. అవన్నీ క్రమంగా మిళితమైన ఒకే ధవళకాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమవుతుంది. దినకరుడు టీవీగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంధ్యారుణిమలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి. సంజయకాంతుల కెంజాయిలో మంజుల స్వరమొకటి విన్నాను, దినమంతా నీతో ఉన్నాను, సంతోషంగా ఉండు. ఉదయవేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహలాడేలా చేసింది. ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది. అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో శృతి కలపడానికి నాకు తోడ్పడుతుంది. ఉదయవేళ విసిరే గాలి నా నాసికారంధ్రాలలో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది. ఆయన తన ఊపిరితోనూ తన మనసుతోనూ తన ఆత్మతోనూ నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా, ఆ జీవితాన్నే నేను జీవించగలిగేలా, అందులోనే నా బ్రతుకును నిలుపుకొని మహిమను పొందగలిగేలా ప్రార్థించేలా చేసింది. దేవుడు ఇచ్చే ఉదయాలు రాత్రుళ్ళు లేకపోతే మానవ మాతృలం మనమెలా బ్రతకగలం? రాత్రికి పగటికి మధ్య వేగుచుక్క పొడిచిన వేళ, నీడల జాడలు నిశ్శబ్దంగా కదిలిపోతున్న వేళ, ఈ దినం చేయవలసిందేమిటని నీ గదిలో ఏకాంతంగా ముచ్చటగా యేసుతో ముచ్చటించడం ఆయన చిత్తమేమిటని. నిన్ను నడిపిస్తాడు, పర్వతాలు వంచుతాడు, ఎడారులు పూలు పూస్తాయి, మార ధార మధురమవుతుంది. ఈ జీవన యాత్రంతా తెలుసా జైత్రయాత్రని? ఉదయాన్నే ఆయన్ను ఆరాధిస్తే నిజమే ఇది ప్రతినిత్యం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.